నమస్కారం. ఒక్క క్షణం మన జీవితం గురించి ఆలోచిద్దాం. మన కుటుంబం, మన పిల్లలు, వాళ్ల భవిష్యత్తు, వీటన్నింటి గురించే కదా మన రోజూ పడే తాపత్రయమంతా. మనం సరైన దారిలోనే వెళ్తున్నామా? మనం తీసుకుంటున్న నిర్ణయాలు మన కుటుంబాన్ని బలంగా నిలబెడతాయా? కొన్నిసార్లు అంతా మన చేతుల్లోనే ఉన్నట్టనిపిస్తుంది. మరికొన్నిసార్లు ఏవో తెలియని శక్తులు మనల్ని అటు ఇటు లాగేస్తున్నట్టనిపిస్తుంది. అసలు మన సంతోషాలకి, మన కష్టాలకి కారణమెవరు? మనల్ని, మన కుటుంబాన్ని నడిపించే ఆ అసలైన శక్తులేంటో ఈరోజు కొంచెం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రశ్న చాలా పెద్దది. మన జీవిత ప్రయాణాన్ని నిజంగా ఏది నిర్దేశిస్తోంది? ఏదో అదృష్టం కలిసొస్తే అంతా బాగుంటుందా? లేదా మన గ్రహాలు, మన జాతకాలు మనల్ని నడిపిస్తాయా? లేకపోతే మన ఆలోచనలు, మన అలవాట్లు, మన గుణాలే మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయా? ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక కుటుంబ పెద్దగా మనం వేసే ప్రతి అడుగు మనవాళ్ల జీవితాన్ని ప్రభావితం చేస్తోంది. మరి ఆ అడుగు సరైన దిశలో పడాలంటే మనల్ని ఏవి నడిపిస్తున్నాయో మనకొక స్పష్టత ఉండాలి కదా. ఆ స్పష్టత కోసమే ఈ అన్వేషణ. అయితే మంచి గురించి తెలుసుకునే ముందు మనల్ని వెనక్కి లాగేదేంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే పడవకున్న చిల్లుని పూడ్చకుండా ఎంత బలంగా తెడ్డు వేసినా ప్రయోజనం ఉండదు కదా. అలాగే మనలో ఉన్న కొన్ని బలహీనతలు మనల్ని, మన కుటుంబాన్ని ఎంతగా దెబ్బతీస్తాయో ముందుగా అర్థం చేసుకుందాం. ఇవి మనకు తెలియకుండానే మన పునాదుల్ని బలహీనపరుస్తాయి. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. అన్నింటికన్నా ప్రమాదకరమైనది ఒక మనిషి పతనానికి మొదటి మెట్టు అహంకారం. నాకే అన్నీ తెలుసు, నేను చెప్పిందే జరగాలి అనే ఈ భావన ఎప్పుడైతే మనసులో మొదలవుతుందో అక్కడనుంచే పతనం మొదలవుతుంది. అహంకారం మన కళ్లకు పొరలు కమ్మేస్తుంది. భార్య చెప్పే మంచి మాట వినపడదు, పిల్లల కోరికలు అర్థం కావు, స్నేహితులిచ్చే సలహా చులకనగా అనిపిస్తుంది. అప్పుడు మనం ఒంటరివాళ్లమవుతాం. మన చుట్టూ మనుషులున్నా మనల్ని అర్థం చేసుకునేవాళ్లు ఎవ్వరూ ఉండరు. కుటుంబంలో గొడవలకు, ఆర్థికంగా నష్టపోవడానికి, చివరికి బంధాలు తెగిపోవడానికి కూడా ఈ అహంకారమే మూల కారణమవుతుంది. గుర్తుపెట్టుకోండి, మనల్ని నాశనం చేసే శత్రువు బయటెక్కడా లేడు, మనలోనే ఈ రూపంలో దాగి ఉన్నాడు. మన జీవితంలో ఎదురయ్యే చాలా బాధలకి, దుఃఖానికి అసలు కారణమేంటో తెలుసా? అది కామం. ఇక్కడ కామమంటే కేవలం శారీరక కోరిక అనే అర్థంలో కాదు. అదుపు లేని కోరిక, అత్యాశ అనే అర్థం. ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి, పక్కవాళ్లకన్నా గొప్పగా బతకాలి అనే ఆరాటం మనల్ని నిద్రపోనివ్వదు. మన దగ్గర ఉన్నదానితో సంతోషపడకుండా లేనిదానికోసం పరిగెత్తిస్తూ ఉంటుంది. ఈ పరుగులో మనశ్శాంతిని కోల్పోతాం, పిల్లలతో గడిపే సమయాన్ని కోల్పోతాం, ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటాం. ఆ కోరిక తీరనప్పుడు వచ్చే నిరాశే దుఃఖంగా మారుతుంది. అంటే మనల్ని బాధపెట్టేది బయటి ప్రపంచం కాదు, మన లోపల పుట్టే అంతులేని ఆశలే. అయితే ఆశ ఉండడం తప్పుకాదు. జీవితంలో లక్ష్యాలుండాలి. మన కుటుంబాన్ని బాగా చూసుకోవాలనే ఆశ ఉండాలి. పిల్లలకు మంచి భవిష్యత్తివ్వాలనే ఆశ ఉండాలి. కానీ ఆ ఆశ ఎప్పుడైతే అత్యాశగా మారుతుందో అప్పుడు మొదలవుతుంది అసలైన సమస్య. ఉన్నదాంతో తృప్తి లేకుండా మనస్సు నిరంతరం ఇంకేదో కావాలని వెంపర్లాడుతూ ఉంటే దాన్ని అశాంతి అంటారు. ఆ అశాంతి మనల్ని ప్రశాంతంగా ఒక్క పూట భోజనం కూడా చేయనివ్వదు. పక్కన భార్యాపిల్లలు నవ్వుతూ మాట్లాడుతున్నా మన మనస్సు మాత్రం ఎక్కడో డబ్బు గురించో, ఆస్తుల గురించో ఆలోచిస్తూ ఉంటుంది. ఈ అశాంతి అనే నిప్పు మనల్ని లోపలి నుంచి కాల్చేస్తూ ఉంటుంది. మన బంధాలు బలహీనపడటానికి, మనవాళ్లే మనకు దూరం అవ్వడానికి ఒక ముఖ్య కారణం అసూయ. ఎదుటివాళ్ల ఎదుగుదలని చూసి ఓర్వలేనితనం. మనకన్నా మన బంధువులు బాగుంటే, మన స్నేహితులు బాగుంటే వాళ్లని చూసి సంతోషపడాల్సింది పోయి వాళ్లమీద అసూయ పడితే ఆ క్షణమే మన పతనం మొదలైనట్టు. అసూయ మనస్సులో ఉన్నప్పుడు ప్రేమ ఉండదు, నమ్మకం ఉండదు. అది మనల్ని నెమ్మదిగా ఒంటరిని చేస్తుంది. మన సంతోషాన్ని మనమే చేతులారా నాశనం చేసుకున్నట్టవుతుంది. మన చుట్టూ ఉన్నవాళ్లు మన దగ్గరికి రావడానికి భయపడతారు. ఎందుకంటే అసూయ ఉన్నచోట నిజమైన అనుబంధం ఎప్పటికీ నిలబడదు. హింస అంటే కేవలం ఎదుటివాళ్లని కొట్టడం, తిట్టడం మాత్రమే కాదు. మన మాటలతో ఎదుటివాళ్ల మనసుని గాయపరచడం కూడా హింసే. ముఖ్యంగా మన కుటుంబ సభ్యులతో, మన భార్యతో, మన పిల్లలతో మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపంలో మనమనే ఒక్క మాట వాళ్ల జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆ గాయం మానదు. హింసాత్మకమైన ఆలోచనలు, హింసాత్మకమైన మాటలు చివరికి మనకే నష్టాన్ని కలిగిస్తాయి. ప్రేమను, నమ్మకాన్ని, గౌరవాన్ని దూరం చేస్తాయి. మనం కోపంతో ఏదైతే బయటికి పంపుతామో అదే నష్టం రూపంలో మన దగ్గరికే తిరిగి వస్తుంది.
ఇప్పటిదాకా మనల్ని పతనం వైపు నడిపించే దారుల గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే నాణేనికి రెండో వైపున్నట్టు ప్రతి చీకటికి ఒక వెలుగుంటుంది. మనల్ని పతనం చేసే శక్తులున్నట్టే మనల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే మార్గాలు కూడా ఉన్నాయి. మన జీవితాన్ని, మన కుటుంబాన్ని ఆనందంగా, బలంగా నిలబెట్టే ఆ దారులేంటో ఇప్పుడు చూద్దాం. ఆ వెలుగువైపు మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. నిజమైన విజయమంటే ఏంటి? చాలా డబ్బు సంపాదించడమా? పెద్ద పదవిలో ఉండటమా? కాదు. నిజమైన విజయం ధర్మంగా బతకడంలో ఉంది. ధర్మమంటే న్యాయంగా, నీతిగా మన బాధ్యతలను నెరవేర్చడం. ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక కొడుకుగా మన ధర్మాన్ని మనం సరిగ్గా పాటిస్తే మన పిల్లలు మనల్ని చూసి గౌరవిస్తారు. సమాజం మనల్ని చూసి గౌరవిస్తుంది. ధర్మమార్గంలో నడిచినప్పుడు విజయం కొంచెం ఆలస్యంగా రావచ్చు, కానీ అలా వచ్చిన విజయం శాశ్వతంగా నిలుస్తుంది. ఆ విజయం మన మనస్సాక్షిని ఎప్పుడూ గర్వపడేలా చేస్తుంది. అదే నిజమైన గెలుపు. అసూయ మనుషుల్ని ఎలాగైతే దూరం చేస్తోందో, ప్రేమ అందర్నీ అలాగే దగ్గర చేస్తుంది. కుటుంబంలో ఎలాంటి సమస్యలొచ్చినా, ఎంతటి కష్టాలు ఎదురైనా ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటే ఆ కుటుంబాన్ని ఏ శక్తి విడదీయలేదు. ప్రేమ అంటే కేవలం భార్యాభర్తల మధ్య ఉండేది మాత్రమే కాదు. పిల్లల పట్ల, తల్లిదండ్రుల పట్ల, తోబుట్టువుల పట్ల చూపే ఆప్యాయత. అవతలి వాళ్లు తప్పు చేసినప్పుడు క్షమించడం, వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడటం. ఇదే ప్రేమ. ఈ ప్రేమ అనే బంధం ఉన్నచోట అందరూ ఎప్పుడూ దగ్గరగానే ఉంటారు. మనస్సుకు శాంతి కావాలి, ప్రశాంతత కావాలి అని అందరూ అనుకుంటారు. కానీ అది ఎక్కడ దొరుకుతుంది? పెద్ద బంగ్లా కడితే వస్తుందా? ఖరీదైన కారు కొంటే వస్తుందా? రాదు. నిజమైన శాంతి తృప్తిలో ఉంది. తృప్తి అంటే ఉన్నదాంతో సర్దుకుపోవడం కాదు, ఉన్నదాన్ని ఆస్వాదించడం. భగవంతుడు మనకిచ్చిన కుటుంబం, ఆరోగ్యం, పని, వీటికి కృతజ్ఞతగా ఉండటం. మనకున్న వనర్లతో సంతోషంగా జీవించడం నేర్చుకోవడమే తృప్తి. ఈ తృప్తి మనసులో ఉంటే ఎంత సంపాదించినా సంపాదించకపోయినా మనసు ఎప్పుడూ ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంటుంది. జీవితంలో అసలైన లాభమేంటి? 10 లక్షలు సంపాదిస్తే 100 లక్షలు ఎలా చెయ్యాలి అని ఆలోచించడమా? కాదు. అసలైన లాభం సేవలో ఉంది. సేవ అంటే ప్రపంచాన్ని ఉద్ధరించటం కాదు. ముందు మన కుటుంబానికి సేవ చేయటం, మన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవటం, మన పిల్లలకు మంచి విలువలు నేర్పించటం, మన భార్యకు అండగా నిలబడటం. ఇవన్నీ సేవే. మన చుట్టూ ఉన్నవాళ్లకి మనకు చేతనైన సహాయం చేయటం. ఇలా నిస్వార్థంగా సేవ చేసినప్పుడు మనసులో కలిగే ఆ సంతృప్తి ఉంది చూశారు? ప్రపంచంలో ఏ సంపద దానికి సాటిరాదు. అదే నిజమైన లాభం. ఒక మనిషి విలువ ఎలా పెరుగుతుంది? అతని బ్యాంక్ బ్యాలెన్స్ చూసా? అతనికున్న ఆస్తులను బట్టా? కాదు. ఒక మనిషి నిజమైన విలువ అతను చేసే దానం బట్టి పెరుగుతుంది. దానమంటే కోట్లకు కోట్లివ్వడం కాదు, మనకున్న దాన్లోనుంచే కొంత పంచుకోవడం. అది డబ్బే కావచ్చు, సమయమే కావచ్చు, లేదా మనకున్న జ్ఞానమే కావచ్చు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం, అన్నం లేనివారికి పట్టెడన్నం పెట్టడం, ఇలా ఇవ్వడంలో ఉండే ఆనందం తీసుకోవడంలో ఉండదు. మనం ఎంత ఎక్కువ ఇస్తే మన విలువ అంత పెరుగుతుంది, మన ఆత్మగౌరవం అంత పెరుగుతుంది. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ మంచి, చెడులు, ఈ దారులు, ఈ విలువలు, ఇవన్నీ నేనేదో కొత్తగా చెప్తున్న విషయాలు కావు. ఇదిగో ఇక్కడ చూశారు కదా, ఇవి మన పెద్దలు, మన ఋషులు ఎన్నో ఏళ్ల క్రితమే చెప్పిన జీవిత సత్యాలు. యుగాలు మారినా, మనుషులు మారినా జీవితంలో ఎదురయ్యే అనుభవాల సారం మాత్రం మారదు. ఈ సూత్రాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. సరే, ఇప్పుడు మనకు 2 దారులు కనిపిస్తున్నాయి. ఒకటి పతనానికి తీసుకెళ్లేది, మరొకటి ఉన్నతికి నడిపించేది. అహంకారం, అసూయ లాంటివి మనల్ని కిందికి లాగుతుంటే, ధర్మం, ప్రేమ లాంటివి మనల్ని పైకి తీసుకెళ్తున్నాయి. మరి ఈ రెండింటి మధ్య నలిగిపోకుండా మనల్ని మనం స్థిరంగా ఉంచుకోవడానికి, సరైన దారిలో నడిపించడానికి వీటన్నింటికన్నా ఉన్నతమైన సాధనమేదైనా ఉందా? ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న. ఈ అన్ని గుణాలలోకి, ఈ అన్ని మార్గాలలోకి అత్యంత గొప్పది, అత్యంత శక్తివంతమైనది ఏది? దేనికి అంత ప్రాముఖ్యత ఉంది? మన జీవితాన్ని సంపూర్ణంగా మార్చగల ఆ ఒక్క శక్తి ఏంటి? ఆ సమాధానం మనందరికీ తెలియాలి. ఆ సమాధానమే ధ్యానం. ధ్యానమంటే చాలామంది ఏదో కళ్ళు మూసుకుని గంటల తరబడి కూర్చోవడం అనుకుంటారు. కాని అది కాదు. ధ్యానమంటే మనల్ని మనం సంస్కరించుకోవడం, మన ఆలోచనలని మన అదుపులోకి తెచ్చుకోవడం. కోపమొచ్చినప్పుడు, ఆవేశమొచ్చినప్పుడు ఒక్క క్షణం ఆగి ప్రశాంతంగా ఆలోచించగలగడం ధ్యానం. మనసులోని చెడు ఆలోచనలను గుర్తించి వాటిని తొలగించుకోవడం ధ్యానం. మనల్ని అన్ని రకాలుగా శుద్ధి చేసి
ఒక ఉన్నతమైన మనిషిగా తీర్చిదిద్దే ప్రక్రియే ధ్యానం. ధ్యానం ఎందుకంత గొప్పదో తెలుసా? ఎందుకంటే అది మిగతా మంచి గుణాలన్నింటికీ పునాది వేస్తుంది. ధ్యానం చేసే మనిషికి సహనం పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, ధర్మం మీద నమ్మకం పెరుగుతుంది. అదే సమయంలో అతనిలో ఉన్న అహంకారం, అసూయ, కోపంలాంటివి నెమ్మదిగా తగ్గిపోతాయి. అంటే ఇదొక మాస్టర్ కీ లాంటిది. ఈ ఒక్క తాళం చెవితో మనలోని మంచి అనే తలుపులన్నింటినీ తెరుచుకోవచ్చు, చెడు అనే తలుపులన్నింటినీ మూసివేయవచ్చు. మరి ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మనల్ని మనం తీర్చిదిద్దుకునే ఈ ప్రయాణం ఎప్పుడు మొదలవ్వాలి? రేపా? ఎల్లుండా? వచ్చే సోమవారమా? కాదు. బహుశా నేను మారాలి, నా కుటుంబాన్ని నేను ఇంకా బాగా చూసుకోవాలి అనే ఆలోచన మన మనసులో ఎప్పుడైతే బలంగా నాటుకుంటుందో ఆ క్షణమే ఆ ప్రయాణానికి మొదటి అడుగు పడినట్టు. ఏమంటారు?